మరి కాంతములు జ్ఞాపకం చేసుకో, మంచి ఆరోగ్యం తెచ్చేయండి. ఆ యొక్క కమలాకరాన్ని బ్రదర్ జ్ఞాపకం చేసుకో, ఏ ఆరోగ్యంలో బాధపడుతున్న వారికి స్వస్థపరిచి సహాయం చేయండి. యేసుక్రీస్తు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమగల మా ప్రియుడి తండ్రి, పరిశుద్ధ దేవా స్తోత్రములు. అద్భుతములు ఆశ్చర్యకారం జరిగించేవాడు, ఉన్నవాడు నన్నవాడని పలికిన మా పల్లవు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామం బట్టి వందనం చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. సాయంకాల వేళ ఆశించిన రీతిగా, ప్రకటించిన రీతిగా నాయన బైబిల్ పట్టిన కుడి కొరకై మమ్మల్ని తీసుకొచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దినమంతా సహాయపడుతూ వచ్చారు. మేము బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు ఆ పనులలో తోడై ఉన్నారు. మమ్మల్ని క్షేమంగా నడిపించారు. సాయంకాలం ఆయన మీ సన్నిధికి రావడానికి ధైర్యంతుకున్న ప్రవేశాన్ని మాకు కలిగించినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడుగా మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై స్తోత్రాలు. మీరు సిలువలో కార్చిన ప్రశస్త రక్తం ద్వారా మా ప్రతి పాపమును కడిగి మమ్మల్ని పవిత్రపరిచి, నీతిగా తీర్చి, నిర్దోషులుగా చేసి, నిరపరాధులుగా మీదటి నిలబెట్టుకోవాలని ఇష్టపడి జీవగల దేవుని సంఘంలో మమ్మల్ని ఐక్యపరిచినందుకే స్తోత్రాలు. దినదినం మమ్మల్ని పోషిస్తున్నారు. మా ఆకలి దాహం తీర్చేవాడుగా, మాకు సేద తీర్చేవాడుగా ఉన్నందుకై స్తోత్రాలు. మాకు తల్లి వలె, తండ్రి వలె మమ్మల్ని హక్కున చేర్చుకొని మమ్మల్ని పోషించేవాడుగా ఉన్నందుకై స్తోత్రాలు. ప్రభావ మరి ఈ చెడ్డ దినాల్లో ఉంటున్నాం, చివరి దినాల్లో ఉంటున్నాం. ప్రభావ మీరు ఆకలి కొరకు ఎదురు చూడాలి, మెళుకోగలిగి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థన పనులు ఉండాలి. ప్రభావ అట్టి జీవితాన్ని మేము కలిగి ఉండకపోతే సాధారణుడు మమ్మల్ని ఎంతో నష్టపరచాలని చూసేవాడుకున్నాడు. వాడు గర్జించి సింహాలే తిరుగులాడేవాడుకున్నాడు. వాని తంత్రంలో ఎరగని వారు మేము కాము కానీ వాడిని ఎదురించడానికి శక్తి గల వారు ఎవరినట్లుగా ప్రార్థనా శక్తి కలిగి జీవించడానికి మాకు నేర్పించండి. మీ వేరుగా మేము చేయలేమునైనా మీరే మాకు తోడుగా ఉండి నడిపించేవాడు, బలపరిచేవాడు, శక్తినిచ్చేవాడు, మమ్మల్ని పరిశుద్ధపరిచేవాడు, నీతిగా తీర్చేవాడు. సాయంకాల వేళ కర్మేలు ప్రార్థన మందిరం యొక్క ప్రతి విశ్వాసి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. సాయంకాలం ఆశించిన రీతిగానైనా మరి ప్రకటించినప్పుడు అనేకులు విన్నారు. సాయంకాలం బైబిల్ పట్టిన కుడి కొరకై అనేకులు రావడానికి ప్రేరేపించండి. అన్ని అనుకూలతలు కలిగి కూడా ఇళ్ళ దగ్గర ప్రభు మరి నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉండేవారు ఉన్నారు. అలాంటి వారితో మీరే మాట్లాడండి ప్రభువా. మీ సన్నిధిని ప్రేమించి రావడానికి ఈల వేసి మీ ప్రజలను నడిపించండి ప్రభు. మరి వారి యొక్క నిర్లక్ష్యత అలక్ష్యతను తొలగించండి. భయభక్తులు కలిగి మీద కనబడడానికి సాయం చేయండి. మీరు అక్కడ సమీపమైనటువంటి దినాలు మేము ఉన్నాం. ఎంతో మెళుకువగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి ప్రభు. అలాంటి శ్రద్ధాశక్తులు కలిగి ఇసుకగా మేము మీదటి కనబడేటువంటి వారికి ఆసక్తితో మేము సేవించే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి. వాక్యం వచ్చినటువంటి చింత మాలో నాలో అధికంగా పుట్టించవలసిన ప్రార్థిస్తున్నాం. వాక్యోపదేశమును మాకు అనుగ్రహించండి. మీ వాక్యం మా పాదంలో దీపముగా ఉంచారు. మీ వాక్యం మాకు త్రోవలుగా వెలుగుగా ఉంచారు ప్రభా. మరి ఉపదేశము ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము ప్రభా మరి మాకు వెలుగుగాను ఉంచినందులకై స్తోత్రాలు ప్రభా. ఈ సాయంకాలం పాడే పాటలు మాకు చూపించండి. పాటకు కావాల్సిన మంచి స్వరాలు దయచేవలసిన ప్రార్థిస్తున్నాం ప్రభు. వాయిద్యం వాయించేవారు కావాల్సిన ప్రభు దయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తున్నాం. మా ప్రియుడు మరి జోబు సత్యరాజు వారి వాళ్ళ అత్త కృపమ్మను మీరు పిలుచుకున్నారు. మరి మరి బరియల కార్యక్రమం కూడా సహాయపడినందులకై స్తోత్రాలు. కుటుంబాన్ని ఆదరించండి, ఓదార్చండి. అటు ప్రియుడి తండ్రి సాయంకాలం ప్రభు మా అసమైన మాకంతో దేవుని కరముగా చేయమని వందనం చెల్లిస్తూ ఆరాధిస్తూ సమయానికి అనేకులు రావడానికి మీరు ప్రేరేపించండి. వందనం చెల్లిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సరే, పాట సంఖ్య 616 పాడుకుందాం. 616 ఇప్పుడు కాదు, వినపడతలేదు, మీరు దగ్గరనే కదా. 616 పాట పాడదాము. పాత పుస్తకాలు ఉంటే 516, 518. తమ దేవుని ఎరుగు వారు శక్తితో గొప్ప కార్యములు చేసేది.
616. తమ దేవునెరుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు. తమ దేవునెరుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు. ఈ చక్కపు మాటల వలన ఆకాయుని విడువారు. ఈ చక్కపు మాటల వలన ఆకాయుని విడువారు. ఆకాపు బోధలను
కాలము సమీపము ప్రభు యేసు వచనం Amen.
पठन श्रेष्ठ ग्रंथम
పఠించడానికి శ్రేష్టమైన గ్రంథం అని చదివినటువంటి నీవు నేను కూడా ఈ గ్రంథమును అనుదినము మనము పఠించుట ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. మరి గ్రంథంలోకెల్లా ప్రాముఖ్యమైనటువంటిది, ప్రశస్తమైనటువంటిది. మరి అన్నిటికంటే మనకు జ్ఞానము, వివేకమును, తెలివిని, బుద్ధిని మరి కలిగించేటువంటిది, మన మార్గాలను చక్కబెట్టేటువంటిది, మనలను సరైన మార్గంలో నడిపించేది, మనను ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు చేసేటువంటిది, మన యొక్క బలహీనతలను చూపించి వాటిని ఒప్పుకున్నప్పుడు, వాటిని విడిచిపెట్టినప్పుడు వాటి నుండి మనకు విడుదల కలిగించేటువంటిది దైవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథం బైబిల్. కనుక ఈ మాటలు ప్రతి దినము మనం చదివినప్పుడు వాటి యొక్క మాధుర్యము, వాటి యొక్క మరి ఆనందము, సంతోషానికి అవధులు లేనటువంటిది, లోకంలో ఎవరు ఇవ్వలేనటువంటిది, లోకంలో ఎవరు ఎచ్చడా దొరకనటువంటి సంతోషము మరి బైబిల్ చదివినప్పుడు సంతోషం మనకు కలిగేదిగా ఉన్నది. కనుక మరి ఈ బైబిల్ వాక్యంలో కొన్నిసార్లు సాయంకాలము మనం చదువు రండి. మార్క్స్ వార్త 13వ అధ్యాయము, మార్క్స్ వార్త 13వ అధ్యాయము 32వ వచనం నుండి, మార్క్స్ వార్త 13వ అధ్యాయం 32వ వచనం నుండి 37 వరకు మనం మార్క్స్ మీద చూద్దాం. 32వ వచనం నుండి 13వ అధ్యాయము, మార్క్స్ వార్త 13వ అధ్యాయము 32 నుండి 37 చివరి దాకా. ఆ దినమును గుర్చి, ఆ గడియను గుర్చి తండ్రి మాత్రమే తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందిన దూతలైనను, కుమారుడైనను ఎరగరు. జాగ్రత్త పడి ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెళుకువగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలము ఉండును. అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవడం చూచునేమో వెనుక మీరు మెలకుగా ఉండుడి. చెప్పుచున్నాను, మెలకుగా ఉండుడి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ దేవ స్తోత్రం నాయన. కాలం సమీపం ఉన్నటువంటిదిగా ఉన్నది. మరి వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చుచున్నాడు అని వ్రాయబడింది. ప్రభు, మరి మేము ఎంతో సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభు, మా కొరకు సిద్ధపరిచినటువంటి కిరీట బహుమానం పొందినంతగా మేము ఎంతో మెలకువ, జాగ్రత్త, ప్రభు మరి ప్రార్థన కలిగి ఉండాలని మీరు హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రభు, వాక్యము మా పాదము దీపము, మా త్రోవకు వెలిగినది. వాక్యం యొక్క వెలుగులో మేము నడుచుకుంటూ జీవించడానికి ప్రభు మీరు సిద్ధపరిచినటువంటి జీతం పొందినట్లుగా, మీ రాజ్యం ఉండినట్లుగా నన్ను మమ్మల్ని యోగ్యంగా సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సాయంకాల వేళ సకాలం రాగిన ప్రజలకి స్తోత్రాలు. ఇంకెవరైతే రావాలనుకుంటున్నారో వారిని త్వరపెట్టి తీసుకురండి. ప్రభావ మా సమయాన్ని మాకంత దేవుని కర్మగా చేయండి. దోషను అభిషేకించండి. కొన్ని మాటలు మాకు అనుగ్రహించండి. మేము ఏదైనా సిద్ధపాటు కలిగి ఉండాలో, ఏదైనా మెరుపు కలిగి ఉండాలో, కనిపెట్టాలో మాకు నేర్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దయచూపించండి. మొదలం చెల్లిస్తారు అది శేషు ప్రభు నామున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ చదివినటువంటి భాగంలో మరి మనము మెళకువ, జాగ్రత్తగా, మరి కనిపెట్టుట లేదా ప్రార్థన అనేటువంటి పదములు మాటి మాటికి చూడగలం. ప్రభు యొక్క రాకడ మరి మత్తయి సువార్త 25వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయము, మరి యోహాను సువార్త 14వ అధ్యాయము, రెండవ రాకడ గురించినటువంటి హెచ్చరికలతో కూడినటువంటి అధ్యాయాలను మనం చూడగలం. వీడారా మరి ప్రభు యేసుక్రీస్తు ఉన్నప్పుడు మరి ఆయన యొక్క రాకడని గురించి కూడా ముందుగానే చెప్తూ వచ్చాడు. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు మెలకువగా ఉండండి. పౌలు కూడా అదే చెప్పినాడు. చూడండి, 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో, 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం కలిగి ఉండండి, బలవంతులై ఉండండి. కనుక విశ్వాస జీవితంలో మొట్టమొదటిగా మెళకువ అవసరం. ఎందుకంటే సాతానుడు మరి ఎంతో కుయుక్తిగా మనను పడవేయడానికి ప్రయత్నించాడు ఉంటాడు. కనుకనే పౌలు రాస్తూ వచ్చాడు కొరింథీ పత్రికలో 5వ అధ్యాయం 10వ వచనంలో, 2 కొరింథీ 5:10
మనము సాతాను తంత్రములు ఎరగని వారమేమి కాము అని రాబడింది. వీళ్ళారా, సాతాను తంత్రం ఎరగని వారమేమి కాము అనేకసార్లు తెలిసి కూడా సాతానుకు చోటు ఇచ్చేటువంటి ప్రమాదం ఉంది. కనుకనే మరి సాతానుడు ఏదో విధంగా మనం మెళుకువ లేకపోతే, జాగ్రత్త లేకపోతే మనము పడిపోయేదానికి లేదా నష్టపోయేదానికి మరి కారణం అవుతుంది అనేటువంటి విషయాలను ప్రభు ఇక్కడ నొక్కి చెప్పేటువంటి వాడు ఉన్నాడు. కనుకనే మరి ఇక్కడ రాబడింది, మరి ఆ దేవుని గురించి, ఆ గడియ గురించి మరి తండ్రి మాత్రమే తప్ప వేరే ఎవరికి తెలియదు. యేసు ప్రభువు చెప్పాడు, నాకు కూడా తెలియదు. తండ్రి తన కాలం ఎప్పుడు ముగిస్తాడు, ఎందుకంటే ఆయన గలతీ 4:4 ప్రకారము కాలం సంపూర్ణమైనప్పుడు తన కుమారుడు పంపించాడు అన్నది. మరి కాలం సంపూర్ణమైనప్పుడు ఎప్పుడు పంపించాలో అప్పుడే పంపించాడు. మరి కొన్ని వేల సంవత్సరాల క్రితము రావాల్సినటువంటి వాడు, మరి ఇతరులైనటువంటి ఇశ్రాయేలుడు తప్పిపోయినప్పుడు ఎప్పుడో రావాల్సినటువంటి ఆ మెస్సియా కొన్ని వేల సంవత్సరాల తర్వాత మరి అనుకునే గడియలో తన చిత్తానుసారంగా ఆ కాలంలో యేసు ప్రభువుని లోకానికి పంపించినట్టుగా చూస్తాం. అదేవిధంగా ప్రభు అన్నాడు, ఆ కాలం గురించి మళ్ళా నేను ఎప్పుడు రావాలి లోకానికి, సంఘాన్ని ఎప్పుడు తీసుకెళ్లాలో నాకు కూడా తెలియదు, ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు తీసుకురామంటే అప్పుడు తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ప్రభు యేసుక్రీస్తు వారు తెలియపరిచిన మాటలు ఇక్కడ చెప్తున్నాడు. ఆ గడియల గురించి, ఆ దినం గురించి తండ్రి మాత్రమే తెలుసు, కానీ వేరెవరికి తెలియదు. నాకు తెలియదు, దేవతలకు తెలియదు, వేరెవరికి తెలియదు. కనుక మీరు ఏం చేయాలి? మెళుకువగా ఉండాలి. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మెళుకువ. మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనంలో ప్రభు అన్నాడు, ఆయన మళ్ళా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియను నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పాను. ఇక్కడ మరి ప్రభు యేసుక్రీస్తు వారు పేతురుతోను మిగిలిన శిష్యులు వారితో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒక గడియైనా మీరు మేలుకొని ఉండలేరా అనగా, వాళ్ళు ఎప్పుడో నిద్రపోతున్నారు, ఎప్పుడొచ్చి చూస్తున్నా నిద్రపోతున్నారు, మళ్ళా లేపుతున్నాడు, మళ్ళా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. కనుక వాళ్ళు మాటికి లేకపోవాల్సినట్టు. అంటే విశ్వాస జీవితంలో మనం కూడా మాటికి ఎందుకు హెచ్చరించబడుతున్నాం అంటే, మాటికి ఎందుకు వాక్యాన్ని ధ్యానింపజేస్తున్నాం, చదువుతున్నాము, బోధిస్తున్నాం అంటే మనం మెలుగు ఉండలేని పరిస్థితి ఉన్నది, మనం జాగ్రత్తగా లేని పరిస్థితులు ఉన్నాయి, మనం తప్పిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుకనే మాటికి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం కూడా తినవునా వీడారా, ప్రభు యేసుక్రీస్తు మనను శిష్యులనే హెచ్చరించినప్పుడు, వాళ్ళు ఆయన పలకరించినప్పుడు వెళ్ళుకుంటున్నారు, మళ్ళీ నిద్రపోతున్నారు. కనుకనే మనం కూడా అనేక సార్లు మరి మనకి జీవితాలు నిద్రమత్తు సోమరితనం. అందుకని పవన్ యేసు చెప్పాడు, మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలనను మందముగా ఉండవేమో, జాగ్రత్తగా చూసుకోండి అని యేసు ప్రభువు ఉన్నటువంటి దినాల్లో పలికినటువంటి మాట. అపోస్తలుడైన పౌలు చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఒకవేళ మీరు చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, సహోదరులారా, జీవగల దేవుని విడిచిపోనట్టి విశ్వాసమైన దుష్ట హృదయం మీలో ఎవరందరూ ఒకవేళ ఉండునేమోనని జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఉండునేమో, జీవులటువంటి దేవుని సేవించకుండా మనస్సాక్షి కల్మషమైపోతుందేమో, దుష్ట హృదయం ఏర్పడుతుందేమో, విశ్వాసంలో సడలిపోతామేమో, ఆత్మీయ జీవితంలో వెనకంజ వేస్తామేమో, చల్లారిపోతామేమో. ఒకవేళ జాగ్రత్త చూసుకుంటే, నేను బాగున్నానండి, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, నేను ఇంతకాలం జాగ్రత్తగా ఉన్నాను, ఇప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటాను అనడానికి వీల్లేదు. కనుక యేసు చెప్పాడు, ఏర్పరచబడినటువంటి వారు సైతం ఆ దినమును తక్కువ చేయబడకపోయినట్లా ప్రతి శరీరం కూడా తప్పించుకోలేని రాయబడింది. యేసు చెప్పాడు. కనుక ఒకవేళ విశ్వాసము పోగొట్టుకునేటువంటి దుష్ట హృదయం మనలో ఉండినేమో అని పౌలు కూడా హెచ్చరిస్తున్నాడు. యేసు కూడా అదే చెప్తున్నాడు, మీరు ఒక గడియను మేలుకొని ఉండలేరా? మీ ఆత్మ సిద్ధమే, కానీ శరీరం బలహీనం. కనుక శరీర బలహీనతను బట్టి ఆత్మ కూడా బలహీనతలోనికి తీసుకొని పోబడవచ్చు. కనుక ఈ రాత్రికాల సమయంలో మనం ఏ విషయాల్లో మెలకు ఉండాలి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాల్లో ప్రభువును సేవిస్తూ ఉండాలో మనము తెలుసుకునవలసినటువంటి వారంగా ఉండాలి. మొట్టమొదటిగా 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో ఏ విషయాల్లో మనం మొట్టమొదటిగా మెలకు కలిగి ఉండాలనో అక్కడ వ్రాయబడింది. 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన మనస్సు కలిగి బుద్ధి గలవారై మెలకుగా ఉండండి, మీ విరోధి అపవాది గర్జించు సింహం వలె ఎవరి
మొట్టమొదటిగా విశ్వాస జీవితంలో మనము మరి రక్షణ పోగొట్టుకోకుండా రక్షణ విషయంలో మెలకు ఉండాలి. పేతురు అదే రాస్తున్నాడు, భక్త కోడికి రాసినటువంటి మాటలు ఇవి. ఎవరికో అవిశ్వాసంకు రాసినటువంటి మాటలు కాదు. భక్త కోటికి పేతురు రాసిన భక్త కోటికి రాసిన మొదటి పత్రిక అని రాయబడ్డది ఈ బైబిల్లో. కానీ వీడారా మరి భక్త కోటికి భక్తులకి రాస్తున్నాడు, మీరు ఏ విధంగా ఉండాలంటే నిబ్బరమైన బుద్ధి కలిగినటువంటి వారై మీరు మెలుకువడండి. మీ విరోధైన అపవాది గర్జించుకోలే ఎవరి మినుగుదరాన్ని తిరుగులాడేటువంటి వాడు ఉన్నాడు. కనుక రక్షణ విషయాల్లో మన రక్షణను మొట్టమొదటిగా రక్షణ పోగొట్టుకుంటే అన్ని పోగొట్టుకున్నట్టే. ఎంత మనం మందిరానికి వస్తున్నా, ఎంత మనం ప్రార్థన చేసినా రక్షణ ఆనందం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. కనుక మొట్టమొదటిగా రక్షణ విషయమై మనము ఎంతో మెలుకోగలిగినటువంటి వారిని ఉండాలని ప్రేమ కలిగినటువంటి దేవుడు మరి పేతురు ద్వారా మనం తెలియజేస్తున్నాయ్యా, మీ రక్షణ ఎలాంటిదంటే అది గొప్ప రక్షణ. ఈ రక్షణ ఎలాంటిది చూడండి. అదే మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయంలో రాయబడింది. 8-9 వచనంలో రాయబడింది. 8-9 వచనాలు రాయబడిన మాట, మీరు ఆయన చూడకపోయినను ఆయన ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయన కనులారా చూడకే విశ్వసించు మీ విశ్వాసం కలుగు బలమును అనగా ఆత్మరక్షణ పొందచ్చు చెప్పల శక్తితో మహిమాయుతున్నటువంటి సంతోషం గలవారై. కనుక ఇప్పుడు ఆనందం ఏంటంటే ఇప్పుడు చెప్పల శక్యము కానటువంటిది మహిమాయుతున్నటువంటిది ఈ గొప్ప రక్షణను, ఆ రక్షణ ఆత్మరక్షణ. ఆత్మరక్షణ శరీరానికి రక్షణ కాదు. శరీరానికి రక్షణ ఎవరు ఈ లోకంలో ఇవ్వలేరు. శరీరానికి రక్షణ మనం మరి ఎంత కాపాడుకుందామన్నా శరీరానికి ఎదుర్కొనేటువంటి బలహీనతలు, అనారోగ్యతలు, గాయములు, దెబ్బలు ఏమి జరుగుతూ ఉంటాయి. అయితే పిల్లల ఆత్మరక్షణ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. శరీరం బాగున్నంత మాత్రాన ఈరోజు ఆయన చెప్పాడు ఒక ఆయన మరి ఆ సమాధికి వెళ్తే వాళ్ళ మరి మరదలకు ఆమె మల్లిక ఆమె డాక్టర్ కూతురు అంట. మరి బాగానే ఉంది అందరికీ. మరి ఏదో మీటింగ్లో ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ అన్నీ సజావుగా మరి డ్రింక్స్ ఇచ్చి అందరినీ ఆదరించింది. ఎందుకో నాకు బాగా వెళ్తానని అంత ఆరోగ్యంగా ఉంది. హాస్పిటల్కి వెళ్ళిందట, ఇక తిరిగి రాలేదంట. చిన్న వయసే. వీళ్ళరా శరీరాన్ని మనం భద్రపరచుకోలేము. దేవుడు ఎంతకాలం లోపల ఉంచాలని ఇష్టపడుతున్నాడో అంతకాలమే కానీ మనం ఉండాలనుకున్నా ఉండలేము. అయితే మరి ఆత్మరక్షణ చాలా ప్రాముఖ్యమైంది. ఆత్మ సిద్ధంగా ఉన్నదా లేదా, ఆత్మ విషయంలో మనం మరి ఆనందించేటువంటి వారు ఉన్నామా లేదా, ఆత్మలో నిరీక్షణ కలిగి ఉన్నామా లేదా, ఆత్మ ఎందు మెరుపు కలిగి ఉన్నామా లేదా అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది విశ్వాసికి. ప్రతి విశ్వాసి కూడా నిబ్బరమైన బుద్ధి కలిగినటువంటి వారై మీ కలిగినటువంటి ఆత్మరక్షణను మీరు కాపాడుకోవాలి. లేనట్లయితే సాతానుడు ఏదో విధంగా మనం నష్టపరచాలని చూచేవాడు ఉన్నాడు. కనుక ఇక్కడ రాయబడిందంటే మీరు ఆత్మరక్షణ పొందారు కనుక ఈ రక్షణ విశ్వాసం వల్ల కలిగినటువంటిది, విశ్వాసానికి ప్రతిఫలంతో కూడినటువంటిది, చెప్పలేకపోయినటువంటి ఈ ఆనందమును సంతోషం కలిగిన వారే మీరు ఆనందించుతున్నారు. కనుక రక్షణ పోగొట్టుకుంటే ఆనందం పోతుంది, సంతోషం పోతుంది. చెప్పల శక్తిని మహిమాయుతున్నటువంటి ఈ సంతోషము, ఈ రక్షణ మనము ఎంతో మెళుకుగా జాగ్రత్తగా కాపాడుకోవలసిన వారంగా ఉన్నాం. తుదమట్టుకు అందుకనే మీరు ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారులుగా దాన్ని ముగించేదరా. ఎందుకు ముగిస్తున్నారు? శరీరానుసారంగా అంటే ఆత్మను కోల్పోతున్నారు, రక్షణ కోల్పోతున్నారు, దేవుడి చెట్టు రక్షణ పోగొట్టుకుంటున్నారు, శరీరానుసారులు అయిపోతున్నారు. ఎంతోమందిని చూడగలము. ప్రారంభం నుండి ఆదికాండం నుండి చివరి వరకు చూడగలము. మరి ఆరంభంలోనే మరి ఆదాము కుమారులు ఇద్దరు, ఒకడేమో శరీరానుసారుడు అయిపోయినాడు, ఒకడేమో ఆత్మానుసారుడు అయిపోయినాడు. కనుక వీళ్ళారా మరి ఇద్దరు ఆత్మీయమైనటువంటి సంతానమే, ఇద్దరు ఒకే ఇంట్లో పుట్టారు. కానీ ఒకడేమో ఆత్మీయంగా మరి ఎదుగుతూ వచ్చాడు, ఒకడేమో శరీరానుసారంగా పెరుగుతూ వచ్చాడు. కనుక ఆత్మరక్షణ చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మరక్షణ లేకపోతే శాపం మీదకి వస్తుంది, మన కుటుంబం మీదకి వస్తుంది, మన వ్యక్తిగత జీవితంలో నష్టం పొందేటువంటి ప్రమాదం ఉంది. ఆత్మరక్షణ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రభు వచ్చేటువంటి వేళ ఏంది, ప్రభు మరి తెల్లవారుజామున వచ్చినో, కోడిపోయినప్పుడు వచ్చినో, ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. కాబట్టి నిబ్బరమైన బుద్ధి గలవారి జాగ్రత్తగా ఉండండి అని ప్రభు అంటాడు. కనుక ఆత్మరక్షణ, అదే ఆ రక్షణలో మనం నిరీక్షణ కలిగినటువంటి వారిపై ఉండాలనేటువంటిది ప్రభు ఇక్కడ కోరేటువంటి వాడు ఉన్నాడు. ఎందుకంటే మరి సాతానుడు ఏదో విధానంలో వెలుగుదూత వేసుకొని వచ్చి బంధువుల ద్వారా రావచ్చు, ఇంట్లో రక్షణ పొందిన వారి ద్వారా మరి ప్రేరేపించవచ్చు, మరి రూపరి వారి ద్వారా ప్రేరేపించవచ్చు, మరి ఎదురింటి ద్వారా ప్రేరేపించవచ్చు. క్రీడారా అలాగున ఏ విధం చేత నేను చూడండి 2 కొరింథీ పత్రిక 4 అధ్యాయం 4 వచనంలో మన తేట వాయించాడు. ఆ సాతానుడు ఎట్లా వస్తాడంట,
రెండవ కొరింథీ పత్రిక 4:4లో 2 కొరింథీ 4:4లో ఏమని రాయబడింది? దేవుని స్వరూపి అయిన 2 కొరింథీ 4:4లో దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకారం వారికి ప్రకాశింపబడినట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మరుడేతరులకు గుడితనం కలగజేసి ఉన్నాడు. కనుక మరి ఆ అవిశ్వాసులైనటువంటి వారిని గుడ్డితనం కలగజేసినటువంటి వాడు మరి ఎట్లా వస్తున్నాడు? ఆ సాతానుడు వెలుగుదూత వేసి వేసుకొని వచ్చేటువంటి వాడు ఉన్నాడు. చూడండి, అది అక్కడ ఉంది. ఎక్కడ మాట? వెలుగుదూత వేషం 2 కొరింథీ 11వ అధ్యాయము 14 వచ్చినప్పుడు 11-14లో ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు. కనుక వెలుగుదూత వలె వస్తాడు. బంధువుల ద్వారా రావచ్చు, స్నేహితుల ద్వారా రావచ్చు, ఇంటి వారి ద్వారా రావచ్చు. కనుక మరి రక్షణ ఆనందం, మన ఆత్మ యొక్క రక్షణ ఆనందమును పోగొట్టడానికి సాధారణ ఏదో విధంగా వెలుగుదూత వేషం వేసుకొని వచ్చి, నేను కూడా పలాంటి దూతనే మరి రాజుల గ్రంథంలో చూడగలము. మరి ప్రవక్తతో చెప్పాడు దేవుడు, ఇదిగో ఈ మార్గం వెళ్ళి, అదిగో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ప్రార్థన చేసి, నువ్వు వేరొక మార్గంలో తిరిగిరా, ఎవరైనా నిన్ను భోజనం పిలుస్తాను పోవద్దు అని చెప్పినప్పుడు, సరే ప్రభు అని వెళ్తాడు. అక్కడికి వెళ్ళి మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు వెళ్ళిన మార్గంలో పోవద్దన్నాడు, ఎవరైనా పిలిస్తే వెనక్కి తిరిగిపోవద్దన్నాడు అని అంటే కూడా అదే మార్గంలో వస్తున్నటువంటి మరి ఆ ప్రవక్తను మరొక అక్కడ ఉన్నటువంటి ప్రవక్త తెలుసుకొని వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నేను కూడా నీలాంటి ప్రవక్తనే, దేవుడు నాతో కూడా మాట్లాడినాడు, ఇదిగో నన్ను మిమ్మల్ని ఇంటికి తీసుకురామన్నాడు, మీకు భోజనం పెట్టమన్నాడని అబద్ధపు మాటలు చెప్తాడు. లేదు ప్రభు చెప్పాడు, మీరు ఇంటికి వెళ్ళొద్దు, వెనక్కి తిరగొద్దు, మీరు వచ్చిన మార్గంలో అక్కడ వేరే మార్గంలో వెళ్ళు అంటే కూడా లేదు నేను నీవంటి ప్రవక్తనే, నాకు కూడా దేవుడు ఇప్పుడే బయలుపరచాడని అబద్ధం చెప్పాడు. వెలుగుదూత వేషం. సరే నాలాంటి ప్రవక్తనే కదా, మరి ఇప్పుడే మాట్లాడినాడు అంటున్నాడు కదా అని వెనక్కి వెళ్తాడు. భోజనం చేసి వస్తూ ఉంటాగా సింహం ఎదురొచ్చి ఆయన చంపేస్తారు. వీడరా వెలుగుదూత అట్లాగా పనిచేస్తుంది. మన బంధువులు కావచ్చు, మన ఇంటివారు కావచ్చు, మన ఇరుపరు కావచ్చు, ఎవరైనా మన ఆత్మీయులు కావచ్చు, ఏదైనా సరే అది దేవుని చిత్తమా కాదా? ఒకసారి దేవుడు మనతో మాట్లాడినప్పుడు, ఒకసారి మనం రక్షణ పొందినప్పుడు మళ్ళా శరీరానికి చోటు లేకుండా మనం జాగ్రత్త పడేటువంటి వారు ఉండాలి. కనుక ఆత్మరక్షణ మన జీవితాలు ఎంతో మెళుకుతో కాపాడుకోవలసినటువంటి వారంగా ఉండాలి. సరే రండి మరి 12వ అధ్యాయం రోమపత్రిక 12వ అధ్యాయము 10వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. 12వ అధ్యాయం సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకడు అనురాగం గలవారై, ఘనత విషయంలో ఒకనొకడు గొప్పగా ఎంచుకున్నటువంటి వాడై, ఆసక్తి విషయంలో మందులు కాక ఆత్మీయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. కనుక విశ్వాస విషయంలో ఆత్మీయందు మనం తీవ్రత కలిగి ఉండాలి. ఆత్మలో వెనకంజ వేయకూడదు. ఆత్మ కలిగినటువంటి రక్షణను కాపాడుకోవాలంటే ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలి. ఆత్మలో ఆనందించేటువంటి వారిగా ఉండాలి. ఆత్మలో ప్రార్థించేటువంటి వారు ఉండాలి. యూదా పత్రికలో రాయబడింది 21, 22, 23 వచనాల్లో మీరు ఆత్మలో ప్రార్థన చేసేటువంటి వారు ఉండాలని రాయబడింది అక్కడ. కనుక ఆత్మేందు మనం ఆత్మలో ప్రార్థన, కానీ పౌలు చెప్పాడు, నేను ఆత్మలో ప్రార్థన చేసేదను, శరీరంతో ప్రార్థన చేసేదను, ఆత్మతో పాడేదను, శరీరంతో పాడేదను. ఎట్లా పాడతాడు? రెండెట్లు సాధ్యము అనగా మనం బయటికి పాడేటువంటిది, శరీరంతో పాడేది. కొన్నిసార్లు మనం లోపలే మనకు రాగాలు వస్తూ ఉంటాయి. కొన్ని పాటలు లోపల మనం స్మరణ చేస్తూ ఉంటాం. ఆత్మలో పాడడము, శరీరంలో పాడము, ఆత్మలో ప్రార్థన, శరీరంతో ప్రార్థన. కానీ బిడ్డలారా, ఇటు అనుభవాన్ని కలిగి ఉండకపోతే మనం ఆత్మను కాపాడుకోలేము, మన రక్షణను కాపాడుకోలేము. కనుక ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో 12వ అధ్యాయము 10, 11, 12 వచనం రాయబడింది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం. మరి ఒక గొప్ప స్వరం పరలోకంలో ఇలా చెప్పడం ఏంటిది, దివారాత్రులు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపవాడిన అపవాది పడద్రోయబడినాడు కనుక ఇప్పుడు రక్షణయు అధికారము ఆయన క్రీస్తు దాయను వారు గర్భిణి రక్తం పెట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి వారిని జయించున్నారు. కానీ
మరణం వరకు తమ ప్రాణం ప్రేమించిన వారు కారు. ఆ తర్వాత అందుచేత పరలోకమా, భూలోక నివాసులారా ఉత్సాహించండి. భూమి, సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమని తెలుసుకొని బహు క్రోధము గలవాడి మీదకు దిగి వచ్చి ఉన్నాడు. ఇంకా వాడి బాధ అంతా ఏంటంటే, సాధారణ బాధ అంతా ఏంటంటే, నన్ను పై నుండి పడద్రోశాడు, నన్ను ఆయన దగ్గర నుంచి పడద్రోశాడు కనుక అదే కోపంతో నన్ను పడదోశాడు కనుక నేను కూడా ఆయన ఎరిగినటువంటి వాడిని పడద్రోస్తా, నేను కూడా ఆయన ఎరిగినటువంటి వాడిని పడద్రోస్తా అనేటువంటి పంతం పెట్టుకునేటువంటి వాడే, తనకున్నటువంటి సమయం కొద్దిదనరిగి బహు క్రోధం కలిగినటువంటి వాడే నేరాలు మోపుతూ మరి మనను నష్టపరచాలని చూసేవాడు ఉన్నాడు. కనుక వాడి యొక్క ఆలోచన ఏంటంటే, నన్ను పడద్రోశాడు, నేను కూడా పడద్రోస్తాను. కనుక ఆ విధంగా నన్ను అవమానపరిచాడు, నిన్ను కూడా అవమానపరుస్తా. ఆ విధంగా దేవుని పేరునటువంటి వారిని పరలోకమా, భూనివాసులారా, ఆకాశమా, సముద్రమా ఆలకించు అని హెచ్చరిక చేస్తా ఉన్నాడు. మీరు జాగ్రత్తగా ఉండండి. వాడిని పడద్రోయబడ్డాడు కాబట్టి వాడికి చాలా కోపం ఉంది, పడద్రోయబడ్డాడు కాబట్టి వాడు చాలా క్రోధం కలిగి ఉన్నాడు, వాడు మరి మిమ్మల్ని ఎవరు నిలుదురాని తిరుగులాడుతున్నాడు. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీ ఆత్మరక్షణను పోగొడతాడు. కనుక మొట్టమొదటిగా మనం ప్రభు ఎదుట నిలబడాలంటే, ప్రభు వచ్చినప్పుడు మరి యజమానుడు వచ్చినప్పుడు మనం ఏ విధంగా మెలుకుని ఉండగలంటే, మొట్టమొదటిగా మన ఆత్మరక్షణ విషయమై మనంతో జాగ్రత్త కలిగి వారు ఉన్నారు. రెండవదిగా చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయము 14వ అధ్యాయం 37వ వచనం చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 37వ వచనంలో, మరలా ఆయన వచ్చి వారు నిద్రించున్నట్టు చూచి, సీమోను నీవు నిద్రించుచున్నావా? ఒక గడియను మేల్కొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండుడి, మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అని లేదా ఉంది కదా. ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే గాని శరీర బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి అంతకుముందు పలికిన మాటలే అతడు పలుకుతూ ప్రార్థించడు. రెండవదిగా శోధనలో మనము మరి మెలకు ఉండాలి. శోధన విషయమై ఈ లోపల రకరకాల శోధనలు మనల్ని అంటేట్టుగా ఉన్నాయి. చూడండి, శోధన మరి పాత నిబంధనల గ్రంథంలో, కొత్త నిబంధనల గ్రంథం చూసినట్టయితే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో ఎలీషా కాదన్నటువంటి డబ్బును, వెండి, బంగారును, కడిమలను, బట్టలను గెహాజీ శోధించబడ్డాడు. శోధించబడి వాటిని తెచ్చుకొని నష్టపోయినాడు. మెలకు ఉండండి, మిమ్మల్ని శోధిస్తాడు. ఏ విషయాల్లో? తిండి వల్ల శోధిస్తాడు, డబ్బు కోసం శోధిస్తాడు, లోకమైనటువంటి మరి ఘనత కొరకు శోధిస్తాడు, లోకమైనటువంటి అధికారం కొరకు శోధిస్తాడు. ఏ విధంగా శోధిస్తాడో తెలియదు. కనుక శోధన విషయం మీరు జాగ్రత్తగా ఉండండి, మీ రక్షణ విషయం జాగ్రత్తగా ఉండండి. అదే సమయంలో రక్షణలో బాగున్నాం అనుకుంటే ఏదో రకంగా సాధారణ మనకు ఆశ చూపిస్తాడు. ఒకసారి ఒక పరుగు పందెంలో మరి ఎన్నోసార్లు ఓడిపోయినటువంటి ఒక ఆమె మరి ఆ లేడీ ఆలోచన వచ్చింది, ఎట్లయినా ఈమెను ఓడించాలి, నేను ఫస్ట్ రావాలని అనుకున్నటువంటి ఆమె ఏమందంటే, ఒక ఉంగరమ బంగారు ఏదో తీసుకొని ఆమె పరిగెడుతుంటే ఆమె ముందర వేసిందంట. ఆమె కంటే ముందు వెళ్ళేటువంటి ఆమె ముందర ఇసిరిపడి వేసిందంట. ఇప్పుడు ఆ బంగారు కోసం ఆపాలనా పరుగు, లేతే ఘనత కొరకు ముందుకు వెళ్ళాలా? చూడండి, ఇలాంటి శోధనలు మరి ఆ బంగారు కోసం ఆగితే అవమానం అవుతుంది, లేదా ఘనత పోతుంది, లేకపోతే పోతే నేను అనుకుంటే అందరిలో మనకు ఘనత వస్తుంది. ఏది కావాలి? ఇప్పుడు శరీరం బాగుండాలంటే ఈ లోకంలో శోధనలు వచ్చినప్పుడు శోధనకు లోపలిపోయినైతే మన శరీరం ఇక్కడ ఆరోగ్యం ఉంటుంది, మనం మంచిగా బ్రతకొచ్చు, మంచి ఇల్లు కట్టుకోవచ్చు, మంచి కారు కొనుక్కోవచ్చు, మంచి అన్ని హంగులతో మనం జీవించవచ్చు. అయితే సాతానుకు లోబడకపోతే పేదరికం రావచ్చు, మరి మనం పేదరికంగా జీవించవచ్చు. అయితే ఏది ముఖ్యమో? ఆత్మరక్షణ ముఖ్యము. శోధనలు పడకుండా ఉండడమే ముఖ్యమైనటువంటిది. కానీ విడారా, ఈ మరి శోధన విషయమై గెహాజీ నష్టపోయినాడు, శోధించబడ్డాడు, మరి లేనిపోని కష్టాలు తెచ్చుకున్నాడు. తన ఇంటి వాళ్ళందరికీ కూడా మరి ఆ యొక్క కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు గెహాజీ. అట్లనే మనకు తెలుసు, మరి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఆకలినటువంటి వాడు అందరికీ చెప్పాడు ముందుగానే, ఇదిగో ఇశ్రాయేలులారా, మనం పలానా చోటికి వెళ్తున్నాము, అది శపితమైనటువంటి పట్టణము, అక్కడికి వెళితే అక్కడ వెండి బంగారులు, చీనాలు, వస్త్రాలు ఇవన్నీ కూడా కనబడతాయి, అవి కూడా ఎవరికైనా తెచ్చుకోవద్దు,
తెచ్చుకుంటే శాపగ్రస్తులు అవుతారు. జాగ్రత్త. ఎవరైతే శాపగ్రస్తులు అవుతున్నారో వాళ్ళు ఏం చేస్తామో ధర్మశాస్త్రంలో వ్రాయించాడని ముందుగానే చెప్పి పంపించాడు. ముందు రోజు మరుసటి రోజు ఏమైంది? 36 మంది చచ్చిపోయినారు. ఎందుకు చనిపోయినారని ఆలోచించప్పుడు యెహోషువ మరి నేలకు మోపి ప్రార్థించప్పుడు ప్రభు అన్నాడు, ఎందుకు మరి ఏడు దుఃఖపడుతున్నా? ఇదిగో సమాజంలో ఒకడు పాపం చేశాడని అన్నప్పుడు ఎవడంటే ఎవడు బయటకు రాలేదు. సాతాను చేత శోధించబడినటువంటి ఆకాను పట్టబడ్డాడు. చివరికి రాళ్ళతో కొట్టబడ్డాడు. విడారా అలాంటి శోధన ఒకవేళ కొత్త నిబంధన గ్రంథంలో కూడా అపోస్తుల కార్యంలో చూడగలము. మరి 5వ అధ్యాయంలో 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడగలము. ఇట్లా చూసినట్టయితే ధనాపేక్ష వరకు లోకాన్ని ప్రేమించినటువంటి వారు, ధనమును ప్రేమించి ఆత్మజీవితాన్ని నష్టపరుచుకున్నటువంటి వారు, మెలుకుతనం లేకుండా ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వారు సైతం లోకంలో లేకపోలేదు. ఆనాడే కాదు, ఈ దినాల్లో కూడా మరి ఈ దినాల్లో ఇక ఎలక్షన్లు వచ్చాయి. ఎవరు డబ్బు ఎక్కువిస్తే వాళ్ళకి ఓట్లు వేస్తారు. నిన్న ఒక వాట్సాప్లో మెసేజ్ వచ్చింది. ఆమె దగ్గరికి వెళ్ళి ముస్లాంని అడుగుతున్నాడు, ఏమ్మా ఎలక్షన్లు వచ్చాయి ఎవరికి వేస్తావు? నేను ఫ్యాన్కే అంటున్నాను. ఫ్యాన్కంటే ఏం నీకు 5,000 ఇస్తాం, మరి సైకిల్కి వేయకూడదు అంటే నేనేం ఫ్యాన్కే. ఎందుకు నీకు 5,000 ఇస్తాం? నేనేం ఫ్యాన్కే. ఇట్లా అంటుందండి. ముస్లాంగా చూడండి, అంత ముస్లామా, పండు ముస్లామా వంగిపోయింది. నోరు కూడా పళ్ళు సరిగలేవా ఉంటుంది. నేను వేసే ఫ్యాన్కే. కరెక్ట్ కూడా పలకడలే. 5,000 ఇస్తామమ్మా ముస్లామా, 5,000 ఇస్తాము. లేదు నేను ఫ్యాన్కే. నేను 5,000 దేవుడు నాకేం అవసరం లేదు అంటే ఎట్లా అంటే చూడండి, ఆ వయసులో కూడా ఆమె అంత దిట్టగా నిలబడగలిగిందంటే అంటే కాన్ఫిడెన్స్ ఆమెకు. మనకు కూడా కాన్ఫిడెన్స్, మనకు నిరీక్షణ ఏంటంటే నా ప్రభు నా కొరకు వస్తున్నాడు, నా ప్రభు నా కొరకు ఇంతకంటే శ్రేష్టమైనటువంటి వాటిని సిద్ధపరిచినాడు అని మరి అనేటువంటి ధీమా మనకు ఉండాలి. కనుక రక్షణ విషయంలో మనము మెలకుగా ఉండాలి. రెండవదిగా మనకిచ్చినటువంటి మరి మన విశ్వాస జీవితంలో శోధనలో పడిపోకున్నట్లుగా చాలా మంది శోధనలో పడిపోయినారు. శోధనలు పడిపోయి నానెదురుగా తమను తాము పొడుచుకున్నారు. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం రాయబడింది, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము, దాన్ని నమ్ముకొని చాలా మంది విశ్వాసంలో భ్రష్టులైపోయి తమను తాము పొడుచుకున్నారని రాయబడింది. బిడాల విశ్వాస జీవితంలో నాకేం శోధన లేవని చెప్పడానికి ఎవరు కూడా సాధ్యం చాలు, ధైర్యం చాలు. కనుక విశ్వాసంలో మరి ఎదుర్కొచ్చినప్పుడు ఇంటి వారి ద్వారా రావచ్చు, పొరిగింటి వారి ద్వారా రావచ్చు, అధికారుల ద్వారా రావచ్చు, మరి మంత్రుల ద్వారా రావచ్చు, ఏదైనా ఆశ చూపించవచ్చు. కనుక వాటికి మనం చొరవ ఇచ్చినట్లయితే, వారికి మన జీవితంలో చోటు ఇచ్చినట్లయితే పీడారా మరి పడిపోతాము. ఆ తర్వాత రక్షణ ఆనందం కూడా పోతుంది. మొట్టమొదటిగా రక్షణ విషయంలో, మనకు ఆత్మరక్షణ విషయంలో చెప్పన శక్తులను మహిమాయుతున్నటువంటి ఆ సంతోషాన్ని, ఆనందాన్ని మనం అనుభవిస్తూ మెళుకుగా ఉండాలి. శోధనలో ప్రవేశించకున్నట్లుగా ప్రార్థన కూడా చెప్పాడు, అయ్యా ప్రభా మాకు ప్రార్థనని నేర్పించమంటే మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడిని తప్పించుము. దుష్టుడంటే అదే సాతానుడు, ఏదో విధంగా దుష్టత్వంలో పడవేసేవాడు. డబ్బు శరీరాశను, నేత్రాశను, జీవపడమని చేతను ఏదో విధంగా మనను పడవేయాలని మరి తిరుగులాడేటువంటి వాడు ఉన్నాడు. కనుక 10 దినములు శ్రమ కలుగును, ఆయన ధైర్యం తెచ్చుకును, ప్రాణపవిత్రును, నమ్మకంగా ఉండము, నీకు జీవకిరీటం అని చెప్పబడుతుంది. కనుక ఈ రాత్రి కాల సమయంలో రెండవదిగా మనం మరి శోధన విషయంలో జాగ్రత్తగా మెళుకు ఉండాలి. ప్రభు వచ్చినప్పుడు మనం శోధించబడినటువంటి వారమైతే విడబడేటువంటి ప్రమాదం ఉంది. రక్షణ పోగొట్టుకుంటే విడబడేటువంటి ప్రమాదం ఉంది. ఆ బుద్ధిగల కనికులు అదే చేశారు. వాళ్ళు నిద్రవంతులై శోధనలో పడిపోయినారు, నిద్రవంతులైపోయినారు, మెళుకుతనం లేకుండా అయిపోయింది. కనుకనే వాళ్ళు మరి ప్రభోత్సవుడు తలుపు తట్టినప్పుడు ప్రభోత్సవుడు ఎత్తబడింది, లోపలికి వెళ్ళిపోయినారు. అయితే వీళ్ళు తర్వాత వెళ్ళారు. ఆ తర్వాత తలుపు కొడితే, అయ్యా అయ్యా మేము కర్మేలు వాసులము, ఇదిగో మేము హెబ్రోను వాసులము, ఇదిగో మేము బెత్లెహేము వాసులము, ఇదిగో మేము కనాను వాసులం అంటే మీరెవరో నేను ఎరగను పొమ్మంటాడు. కనుక బిడ్డలారా, శోధన విషయంలో కూడా మనం ఎంతో మెళుకు అవసరమని, రక్షణ విషయంలో, శోధన విషయంలో అవసరమని, మెళుకు అవసరమని మనం గ్రహించవలసిన వారు ఉన్నారు. ఎంతో మరి మరణాన్ని చూడకుండా, మరణం అంటే ఏదో తెలియదు, ఆకలి అంటే తెలియదు, ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి హవ్వ కూడా శోధించబడింది. శరీరాశకు, నేత్రాశకు శోధించబడింది. వాళ్ళు చేసినటువంటి పాపాన్ని బట్టి మరణము రుచి చూడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. వీడారా, అంతటి ఆశ్రయించబడినటువంటి హవ్వనే శోధించబడింది. నీవు నేను లెక్క కాదు సాతానుడికి. అయితే అనుదినము మనం మెళుకోగలిగి మరి వాక్య ధ్యానము, ప్రార్థన, ఆరాధన అనుభవం కలిగి ఉంటే సాతానుడు మన దగ్గరికి రాడు.
సాతానుకు మనం చోటు ఇవ్వకుండా ఉండడానికి ప్రభు మనకు సహాయకుడు ఉండేటువంటి వాడు ఉంటాడు. మూడవది ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం ఏం రాయబడింది? నీవు ఎలా ఉపదేశం పొందితో ఎలా వింటివో జ్ఞాపకము చేసుకుని దాన్ని గైకొని మారుమనసు పొందము. నీవు జాగరూకుడై ఉండలేదా? నేను దొంగబలి వచ్చాను, ఏ గడే నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రంలో అపవిత్రపరచు కొనని కొందరు సాదృశ్యంలో ఎంత ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్ల వస్త్రములను ధరించుకొని నాతో కూడా సంచరించుతున్నారు. జయించువాడు ఇలాగ తెల్ల వస్త్రమును ధరించుకొని జీవగ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రం తుడిచిపెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతుల ఎదుట అతని పేరు ఒప్పుకుందును. కానీ మరి ఇక్కడ జాగ్రత్త, దేని విషయం జాగ్రత్త ఉండాలంటే నిలుపుకుండాలంటే చూడారా, మనం ఏలాగూ ఉపదేశం పొందుతామో ఎలా వింటున్నామో ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. విన్నదాన్ని విడిచిపెట్టి చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఏం రాయబడింది? ఉపదేశము వింటున్నాము కానీ 2వ అధ్యాయం 2వ వచనం ఎందుకనగా దేవుని ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమము అవధేయతయు. ఒక్క నిమిషం, 1-2 కలిసి ఉన్నాయా? లేదు, సారీ. మొదటి వచనం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి మరి విశేషమైనటువంటి జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వు ఎలా ఉపదేశం పొందుతున్నావో, రక్షణ పొందిన దినం నుండి ఎన్ని ప్రార్థన మీటింగ్లకు వచ్చావో, ఎన్ని ఉపవాస ప్రార్థనలకు వచ్చావో, ఎన్ని బైబిల్ పట్టణానికి కూడికలకు వచ్చావో, ఎన్ని స్వార్థ కూడికి వచ్చావో, ఎన్ని ఆదరణ కూడికలకు అటెండ్ అయినావో, ఎన్ని వాక్యాలు ఎన్ని వర్తమానాలు వింటున్నావో దాని విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. విశేషమైనటువంటి జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకనే ఎఫెసీ పత్రికలో రాయబడింది చూడండి. ఎఫెసీ పత్రికలో పౌలు కూడా హెచ్చరిస్తున్నాడు ఎఫెసీలకు, మీరు వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు. మరి చూడండి 2వ అధ్యాయం కాదు 4వ అధ్యాయం 14 వచనం. అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత, చూడండి, మనుషుల మాయోపాయం చేత వంచనతోనూ తప్పు మార్గములకు వెయ్యితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అల్ల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. ఉపదేశం వింటున్నాము, అలలు కదా అటు ముందుకెళ్తాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. దానికి స్థిరత్వం లేదు. అలలు పైకి లేస్తుంటాయి, మళ్ళా కిందికి వస్తుంటాయి. ఇట్లా మరి భూమి మీదకి వస్తూ ఉంటాయి, మళ్ళా వెనక్కి వస్తూ ఉంటాయి. వాటికి స్థిరత్వం లేదు అలలకి. అలాగే మరి విశ్వాస జీవితంలో ఒకసారి పైకి ఆత్మీయంగా ఎత్తబడతాం, ఆ తర్వాత ఒకసారి కిందికి పడిపోతుంటాం, ఒకసారి బాగా ముందుకు సాగుతుంటాం, ఒకసారి మళ్ళీ వెనక్కి వస్తుంటాం. ఇలాంటి ఆటుపోటు అనేటువంటి మన జీవితంలో విశ్వాసంలో ఉండకూడదు. మీ విశ్వాసము అల్ల చేత కొట్టబడినటువంటి వారమైనట్టు ఉండకుండా అంటున్నాడు. విన్నదాని విశ్వాసం కలిగి జాగ్రత్త కలిగి ఉన్నాం అంటున్నాడు. కనుక ఇక్కడ రాయబడింది, మరి రాయబడిన మాట ఏంటంటే, మరి వీరు నీవేలా ఉపదేశం పొందితువో దాని మీద విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. ఎలా ఉపదేశం పొందితువో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనచ్చు మారుమనసు పొంది. ఎప్పుడైనా ఒకవేళ మన జీవితం పైకి ఎత్తబడిన తర్వాత ఒకసారి దేవుడు ఆస్వాదిస్తాడు, ఆత్మీయంగా ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయికి హెచ్చించబడతాం. అయితే తప్ప మనకి కింద పడేటువంటి పరిస్థితి ఉంది. బాగా పరిగెడుతూ ఉంటాము, పడిపోయేటువంటి ప్రమాదం ఉంది, అటు ఇటు కొట్టుకొని పోయేటువంటి ప్రమాదం ఉంది. కనుక ఇలాంటి విషయాల్లో మనం ఎంతో ఆచితూచి మనం అడుగు వేయవలసినటువంటి వారు ఉండాలి. విశ్వాసాన్ని వినడాన్ని మనం వినడాన్ని మరి విశేష జాగ్రత్త కలిగి మనము చక్కబెట్టుకోవలసినటువంటి వారిగా ఉండాలి. అందుకనే మూడవదిగా ప్రభు అన్నాడు, వినదాని విషయమై మెలకు ఉండాలి. మొట్టమొదటిగా రక్షణ విషయంలో, ఆత్మరక్షణ విషయంలో మెలకు ఉండాలి. రెండవదిగా శోధించేబడి విషయాల్లో మనం శోధనకు లోబడకుండా జాగ్రత్తగా ఉండాలి. విన్నదాని యందు ఇశ్రాయేలు విన్నారు కానీ, అందుకని రాయబడింది అనేకులు. చూడండి 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో 1 కొరింథీ పత్రిక
10వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో అయితే వాళ్ళు ఎక్కువ మంది ఉండకపోయి కనుక ఎందుకు అనేకులు దేవునికి ఇష్టం ఉండలేకపోయినారంటే విన్న వాక్యాన్ని వారి హృదయంలో ఉంచుకోలేకపోయినారు, విన్న వాక్యాన్ని సరిగా నడుచుకోలేకపోయినారు, విన్నదాని ప్రకారం చేయలేకపోయినారు, విన్నదాని మీద నిలిచిండైపోయినారు, శోధనకు గురి అవుతూ వచ్చారు, తమ జీవితాలను నష్టపరుచుకుంటూ వచ్చారు, చేయకూడని విగ్రహాలు చేస్తూ వచ్చారు, వెళ్ళకూడని స్థలానికి వెళుతూ వచ్చారు, కనుక దేవుని ఆజ్ఞను తిరస్కరిస్తూ వచ్చారు. కనుకనే చూడండి మరి సామెతలు 4వ అధ్యాయము 5వ అధ్యాయము సామెతలు 5వ అధ్యాయం రండి. సామెతల గ్రంథము 5వ అధ్యాయంలో అంతా జరిగి అంతా అయిపోయిన తర్వాత పలికే మాట ఏంటంటే అయ్యో 5వ అధ్యాయము 11వ వచనం 5వ అధ్యాయం 11వ వచనంలో తుదకు నీ మాంసమును నీ శరీరము క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశం నిన్నట్టు త్రోసివేసేదని నా హృదయం గద్దింపినట్టు ధృవీకరించను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెయ్యకపోతిని, నేను సమాజం సంఘముల మధ్య ఉండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడ కొంచెమే ఎడమాయనని నీవు చెప్పుకొనొచ్చు మూలుచు ఉందువు. ఇదేం వస్తుంది బిడాలా, ఇలాంటి పరిస్థితి రావచ్చు. ఇన్ని ప్రార్థన కూడికలకు వచ్చావు, ఇన్ని మరి ఆరాధన కూడికలకు వచ్చావు, ఇన్ని బైబిల్ పట్టణం కూడికలకు వచ్చావు, కానీ ఏం ప్రయోజనము? ఉపదేశంలో నిలిచి ఉండలేకపోతే, ఉపదేశంలో నిలిచి ఉండకూడగా నష్టపోతున్నాము. పీడారా జాగ్రత్తగా ఉండాలి. వినదాని ఎందు మనం విశేష జాగ్రత్త కలిగి ఉండకపోతే, విన్నదాన్ని వదిలిపెట్టినట్టయితే, అందుకని ఏం రాబడింది, విన్నదాన్ని వదిలిపెట్టిన వారి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే లూకాసు వార్త 9వ అధ్యాయంలో చివరి వచ్చిన రాబడింది, నా గట్టి మీద చేయి వేసిన వాడు వెనక్కి చూసినట్టే. విన్నదాన్ని విడిచిపెట్టేవాడు ఎలాంటి వాడు అంటే నా గట్టి మీద చేయి వేసేవాడు వెనక్కి చూసినట్టే. ఆదికాండం 18వ అధ్యాయంలో మరి 19వ అధ్యాయంలో లోతు వారి వెనక్కి చూసినట్టే. ఉపదేశంలో నిలిచి ఉండకపోతే పీడారా, ఉపదేశ విషయంలో జాగ్రత్త ఉండకపోతే వదిలిపెట్టినట్టే. నాగటి మీద చేయవేసినప్పుడు వెనక్కి చూసినట్టే. మరి ఆ యొక్క లోతు భార్య కదా వెనక్కి చూసినట్టే మనం కూడా దేనికి పనికి రాకుండా అయిపోతాం. కనబడారా ఈ సాయంకాల సమయంలో మరి మూడవదిగా విని దాన్ని బట్టి మనము విశేషమైనటువంటి జాగ్రత్త మెళుకు కలిగి ఉండాలి. మరి ఎంతమంది చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా మనం లోబడం. దేవుడు ఏదైనా శిక్ష వేస్తేనే లోబడతాం, కానీ లేకపోతే అనేక సార్లు మన మనుషులు చెప్తే లోపడం. ఆయన చెప్తూనే ఉంటాడులే, మందిరానికి వెళ్తే అదే పని ఏదో చెప్తూనే ఉంటాడు, ఆయన అదే పనిలో చెప్తూనే ఉంటాడని నిర్లక్ష్య వైఖరి కనబడితే, ప్రవక్తలు చెప్పినా, సేవకులు చెప్పినా, ఎంతమంది చెప్పినా, పెద్దలు చెప్పినా లోబడకపోతే ఏం ప్రయోజనం? ఒక దినం వస్తుంది, దానికి తగినటువంటి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. చూడండి 2వ దినవృత్తాంత గ్రంథము 2వ దినవృత్తాంతంలో 21వ అధ్యాయంలో ఒక రాజు ఉన్నాడు. 2 దినవృత్తాంతములు 21వ అధ్యాయము. ఇక్కడ ఒక రాజును దేవుడు ఎలీషా ద్వారా హెచ్చరించాడట. చూడండి 21వ అధ్యాయము 12వ వచనం. అందులో ప్రవక్తని ఏలియా ఇట్లని ఒక పత్రిక రాసి అతని ఎందుకు పంపెను. ఏమని రాశాడు చూడండి అక్కడ 14వ వచనం 13వ వచనం. ఇశ్రాయేలు రాజుల మార్గం నడిచి అహాబు సంతతి ద్వారా చేసిన వ్యభిచారంలో చొప్పున యూదాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపజేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వరకు నీ సహోదరులను నీవు చంపి ఉన్నావు. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు సముదాయములన్నింటినీ మొత్తును నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై ఉందువు. దినక్రమేణా ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవును. మరియు యెహోరాము మీదికి ఫిలిస్తీయులను, కూషులను, చేరువనున్న అరబీలను రేపగా వారు యూదా దేశం మీదకి వచ్చి దానిలో చొరబడి రాజనగర్ నుండి దొరికిన సమస్త వస్తువులను అతని కుమారులను భార్యను పట్టుకొని పోయి అతని కుమారులలో ఒకడైన ఆ కనిష్ఠుడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కుమారుడును విడువబడటలేదు. కనుక ఇక్కడ చూసినట్టయితే తర్వాత చూద్దాం. ఏలియా ప్రవక్త ద్వారా యెహోరామైనటువంటి రాజును హెచ్చరించాడు దేవుడు. అయ్యా, నీవు ఇశ్రాయేలు చేయడానికి పాప చేయడానికి నీవు కారకుడైనావు,
నువ్వు సరి చేసుకోకపోతే నీ ఉదరంలో వ్యాధి వస్తుంది, ఇంకా ఎక్కువైతే ఆ పేగులు పడిపోయి చచ్చిపోతావు, నువ్వు జాగ్రత్తగా చక్కబెట్టుకోనంటే చక్కబెట్టుకోలే. నిన్ను, నీ భార్యను, నీ పిల్లలను, నీ వస్తు సాధనాన్ని కూడా తీసుకొని పోతారు, నువ్వు చచ్చిపోతావు అని అంటే కూడా వినకుండా ఏం చేశాడు? 18 వచ్చాడు. ఇదంతా అయిన తర్వాత యెహోవా కుదరజాలని వ్యాధి చేత అతని ఉదరమున మొత్తినందున 2 సంవత్సరాలు వ్యాధి బలమగుచూ వచ్చి, ఇప్పటికి కూడా 2 సంవత్సరాలు ఇంకా బలమైతూ వచ్చింది వ్యాధి. అయినప్పటికీ దేవుడి మాట లెక్క చేయలే, దేవుడి సేవకుడి మాట లెక్క చేయలే. ఏలియా ద్వారా ప్రకటించాడు దేవుడు, అయ్యా నీవు ఉదరమున జబ్బు వచ్చి చచ్చిపోతావు, జాగ్రత్త, చక్కబెట్టుకో అంటే లెక్క చేయలే. 2 ఏళ్ళు సమయం వచ్చింది, 2 ఏళ్ళు అయింది, ఇంకా వ్యాధి ఎక్కువైతుంది. కానీ ఎక్కువైతున్నా బుద్ధి లేనుడు, అయ్యో ప్రభువా బుద్ధి లేకుండా చేశాను, ఇదిగో ప్రవక్తను పంపించావు, నన్ను క్షమించు అని అడగలేకపోయాడు. ఏమైంది ఆ తర్వాత? 19 వచ్చంలో 2 సంవత్సరాలు వ్యాధి కుదురు బలమవుచు వచ్చి ఆ వ్యాధి చేత అతడు పేగులు పడిపోయి బహు వేదన నుంచు అతడు మరణమాయను. అతని జనుడు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు, సమాధి కూడా తీసుకోలేదు. అతడు అందరికీ మరి దేశమంతా కూడా ఇష్టం లేకుండా చచ్చిపోయినాడంట. అక్కడ అదే మాట రాయబడింది, చూడండి అక్కడ మాట. 8 సంవత్సరాలు ఏలి ఎవరికి ఇష్టం లేని వాడే అతడు చనిపోయాడు. పోయింది వాడు, పీడ పోయింది, పోతే పోయినాడు, బాగా పోయినాడు, పోవాల్సిందే వాడు. ఇట్లా అనేటువంటి వారే కానీ అయ్యో పాపం చనిపోయినాడే అనేటోళ్ళే లేరంట. అనేకులకు అయిష్టంగా చనిపోయినాడు. ఎన్నిసార్లు లోపడలేదు, అయ్యో ఉపదేశం లోపలేకపోతేనే సంఘానికి వెళ్ళాను, ఇన్ని కూడికలకు వెళ్ళావు, ఇన్ని కూడికలకు వచ్చావు, ఇన్ని మాటలు విన్నావు, సరి చేసుకోకపోతే ఏం ప్రయోజనం? దేవుడు మొత్తే వరకు, దేవుడు కీడు చేసే వరకు, దేవుడికి హస్తం మన మీద మొత్తే వరకు మనం కనిపెట్టు ఉండకుండానట్లుగా హెచ్చరిక చేస్తాడు. మెలకు ఉండండి, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండండి, విన్నదాని మెలుపు కలిగి ఉండండి, జాగ్రత్త కలిగి ఉండండి, మీ రక్షణను కాపాడుకుంటూ ఉండండి అని హెచ్చరిక చేశాడు. అయినా సరి చేసుకోలేకపోయినాడు. ఒకవేళ అలాంటి పరిస్థితి మన జీవితంలో రాకున్నట్లుగా ప్రభువాలను క్షమించయ్యా, నేను అవిధేయుడు, అనేక విషయాల్లో ఇదిగో శోధించబడుతున్నాను, మెలుపు ఉండలేకపోతున్నాను, విన్న వాక్యాన్ని బట్టి జీవించలేకపోతున్నాను, ఆత్మరక్షణను కాపాడుకోలేకపోతున్నాను, అనేక విషయాల్లో రక్షణను పోగొట్టుకుంటున్నాను అని ప్రభు దగ్గర మనం క్షమాపణ పొందవలసిన వారు ఉండాలి. కనుక రాజు 2 సంవత్సరాల సమయం ఇచ్చాడు. ఇంకా జబ్బు ఎక్కువైపోతుంది, ఇంకా మాట వినకుండా అయిపోతున్నాడు. పేగులు కింద పడి ఎవరికి ఇష్టం లేకుండా సచ్చాడు. కానీ బిడారా, అలాంటి చావులు మనకు లేవు, అలాంటి శిక్షలు ఈ దినాల్లో లేవు. కనుకనే మనకు అతిశయం ఎక్కువైపోతుంది. వాక్యం అంటే లెక్కలేదు, మందిరం అంటే లెక్కలేదు మనకి. కనుక అనేకులు ఆత్మీయంగా చల్లారిపోతున్నారు, సాతాను యొక్క కబంధ హస్తాల్లోకి చిక్కుకొని పోతున్నారు, సాతాను ఈడ్చుకెళ్తున్నాడు పాపానికి, లోకానికి. గుర్తించాలని ప్రభు జ్ఞాపకం చేశాడు. చూడండి, ఎంతోమంది ఆదివారం వస్తే ఇంకా ఆదివారం దగ్గర కనబడదు, ఆదివారం ప్రజెంట్ చేసుకుందాం అన్నట్టుగా ఉంటారు. కనుక మరి రక్షణ విషయంలో మెలకు ఉండాలి, శోధన విషయంలో మెలకు ఉండాలి, వినని దాని ఎందుకు మనం మెలుకోగలిగి ఉండాలి. 4వదిగా 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము 3, 4, 5 వచ్చిన చదువు. జనులు హితబోధను సహించక, ఏం చెవులంట? దురద చెవులు. జనులు హితబోధను, సరైన బోధ అర్థం కాదు. కొంతమంది బోధ చెప్తుంటే కూడా అర్థం కాదు. వాళ్ళ మనసులో ఎటువంటి దురదృష్టం, వాళ్ళకి ఎప్పుడు జోకులు చెప్పాలి, బాగా నవ్వించాలి. ఇక దేవుడు మిమ్మల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తాడు, మేము మిమ్మల్ని ఆశీర్వాదం మీకు మందిరానికి వస్తే సార్ మీకు ఆశీర్వాదం, ఇట్లాంటి మాటలు చెప్పాలి. దురదశములు కలిగినటువంటి వారు మరి ఇట్లాంటి హితబోధను సహించాలంట. కనుక ఓ తిమోతి అన్నాడు, జనులు హితబోధను సహించరు, దురదశములు గలవారు,
స్వకీయ దురాశలకు లోబడేవారు అనుకరమైన బోధలు తమ కొరకు పోగు చేసుకుంటారు. సత్యమునకు చెవియొక్కరు, కల్పనా కథలు చెప్పాలి వాళ్ళకి. కనుక నీవు అన్ని విషయంలో మితముండు, శ్రమపడము, సువార్తకుని పనిచేయము, నీ పరిచయను సంపూర్ణంగా జరిగించుము. ఇంకా హెచ్చరికలు, హితమైన విషయం జాగ్రత్తగా ఉండాలి. ఒక ఆయన అది చెప్పాడు, నేను వెంటనే ఖండించాను. నరకానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మొరపెడితే, ప్రభువా ఇప్పుడైనా నన్ను క్షమించేయాలో, అంతకాలం నీకు ఇష్టంగా చేయించగా రాలని పూజించాను, నన్ను ఎట్లయినా ఇప్పుడైనా సరే పైకి తీసుకొచ్చి పరలోకాన్ని చేర్చిపోయాడు. చేర్చుకుంటాడు. ఏడుంది బైబిల్ ఉందా? ఏడుందా? నరకంలో నుండి మొరపెడితే మళ్ళీ నరకంలో నుండి తీసుకొని పరలోకాన్ని తీసుకొని వస్తాడంట. ఎక్కడుంది బోధ? ఇంకా ఆ మాత్రం నీకు ఇంత కష్టము, ఇంత బిల్డింగ్లు కట్టుకోవడం, ఇంత పరిచర్యలు, ఇన్ని మీటింగ్లు, ఇంత కష్టం ఎందుకు మనకు? మనం కూడా మన ఇష్టం వచ్చాడు బ్రతికి తల్లిగర్భంలో పుట్టినప్పుడు ముందు మనకి ఇష్టం వచ్చాడు బ్రతికి మానవుస్ లేకుండా ఏం లేకుండా చనిపోయిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత ఏసయ్యా క్షమించి పైకి తీసుకుపో అంటే అందరిని తీసుకుపోవడం అంతెందుకు? మరి అబ్రాహాము ముగ్గునట్టు ఆనుకున్నటువంటి మరి ఆ లాజరు తీసుకుపోయినట్టుగా, ప్రభు నన్ను కూడా లాజరు దగ్గర తీసుకోయండి తీసుకునేవాడిగా. అట్లా ఉండింటే ఎక్కడుంది పోతాయి? మా బోధ ఎత్తుంటే నేను సహించలేక వచ్చింది, కిందికి లాగేసిన. ఎక్కడుంది నీ బోధ? ఎవడు నేర్పించండి నీకు ఈ బోధ? దిగు, కిందికి దిగు, నీ బోధ చెప్పడానికి వెళ్ళదు, ఈసారి ఊరికి రావు. ఖండించిన. ఎవరు చెప్పండి నీకు ఈ బోధ? ఏ బైబిల్ ఉంది నాకు చూపించు అని ఖండించిన. కనుక ఇక్కడ అదే రావండి, హితబోధను సహించరు. అటువంటి మాటలు చెప్తూ అందరూ తేరి చూస్తున్నారు, ఎంత మంచి మాటలు చెప్తున్నాడు ఈ నాని. నాకైతే ఉడికిపోతుంది వెనకాలకు వచ్చాను. ఇక లేచి వచ్చాను బైబిల్ పట్టుకొని. ఎక్కడుంది నీ బోధ? ఎక్కడుంది చూపిద్దురా? ఎక్కడుంది? నరకానికి పోయిన తర్వాత అక్కడ మొరపెడితే అంటే దేవతలు కూడా మరి ఆ దేవతల పేరు కూడా చెప్పాడు. ఆ శ్రీశైలంలో దేవత, తిరుపతిలో దేవత, మరి అక్కడ కేరళలో దేవతలు వీళ్ళందరూ కూడా అప్పుడు మొరపెడితే వాళ్ళని తీసుకుని మన పరలోకాన్ని తీసుకొని వస్తాడు. ఎక్కడుంది బోధ? తప్పుడు బోధ. ఇప్పుడు కూడా బతికి ఉన్నాడు, ఆయన పేరు కూడా సామ్య. కానీ వీడారా తప్పుడు బోధ విషయం జాగ్రత్తగా ఉండాలి. ఒకరు తప్పు చెప్తే వెంటనే చెప్పాలి, అన్నా అది కాదు, అట్లా లేదు బైబిల్ అని చెప్పేటట్టు ఉండాలి మనం. బాగా చెప్పాడని వెళ్ళిపోయేది కాదు, ఏదైనా పొరపాటు జరుగుతుంటాయి అన్నట్టు చెప్పారు మీరు, అట్లా కాదు ఇట్లా అని చెప్పేటటువంటి పరిస్థితి మనం నేర్చుకోవాలి. అప్పుడు ఏమో అట్లా చెప్పారు, ఇప్పుడే ఇటు చెప్తున్నారు. ఒకప్పుడు ఇటు చెప్పారు, ఇప్పుడు ఇటు చెప్తున్నారు. ఇది పొరపాటు అని చెప్పడానికి ఖండించవచ్చు. కనుక అందుకనే మరి ఇక్కడ హితబోధ విషయం జాగ్రత్తగా ఉండు. కల్పనా కథలు చెప్పేటువంటి మరి పరిస్థితులు వస్తాయి. కనుక దురదశవులు వెళ్ళినటువంటి వారు ఉంటారు. అలాంటి వారి విషయమై ఏమన్నాడు? జాగ్రత్తగా ఉండమంటాడు. అంటే మరి వినోదాన్ని జాగ్రత్తగా ఉండాలి. బోధ విషయాలు కూడా, చెప్పే విషయాలు కూడా మనము మెలకగలిగిన తప్పుడు బోధలు చెప్పేటువంటి వారికి మాటలు మనం వినడానికి వీల్లేదు. ఆ విషయంలో మనం ఖండించాలి, బుద్ధి చెప్పాలి. నువ్వు దాన్ని ఖండించు, వారికి బుద్ధి చెప్పు అని పౌలు తిమోతితో చెప్పేటువంటి మాటలు. కనుక మనం కూడా మరి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎవరో వచ్చి చెప్పారు, భలే చెప్పిపోయారని ఊరికి వెళ్ళిపోయేది కాదు. అది తప్పుడు పదాలు వెంటనే ఖండించాలి. మనకెందుకులే, ఆయన ఏదో ఈ రోజు నుండి చెప్పిపోయాడు, మనకెందుకు ఆయనతోని కాదు. ఇంకో చోట చెప్తాడు అదే బాధ, వాడు ఊరికంటే ఇంకో చోట చెప్తాడు అదే బాధ. అట్లే స్ప్రెడ్ అయిపోతే అవును అదేనేమో. మళ్ళీ మర్చిపోతే ఇంకొక వస్తే అరే ఈయన వేరే చెప్తున్నాడు, ఆయన వేరే చెప్పాడు, ఏది నిజం ఇప్పుడు అని అనుమానం వస్తారు. కనుక తప్పుడు బోధల విషయమై మనం జాగ్రత్తగా ఉండేవారు ఉండాలి. కనుక మరి తప్పుడు బోధల విషయం మెలుపు ఉండకపోతే చూడండి, అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనంలో ఆ పౌలు అన్నాడు, ఇక్కడ లూకా రాస్తున్నాడు 20వ అధ్యాయము 28వ వచనం, 20-28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని అధ్యక్షులుగా ఉంచను. ఆ యావత్ మందను కూర్చు, మీ మటుకు మిమ్మల్ని కూర్చు జాగ్రత్తగా ఉండండి. మందలో చేర్చబడ్డాం. దేవుడు తన స్వరక్షించుకున్నటువంటి సంఘంలో చేర్చబడ్డాం. కనుక ఈ మందలో చేర్చుకున్నటువంటి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి, మెలుపగలిగి ఉండాలి. బోధ విషయం జాగ్రత్తగా ఉండాలి, శోధన విషయం జాగ్రత్తగా ఉండాలి, రక్షణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు తన స్వరక్షించుకున్నటువంటి సంఘం ఇది. ఆ సంఘం మనం అవయవులుగా చేశాడు, మనొక ఒక రాయిగా ఉంచాడు, ఒక ఉపకరణంగా చేశాడు.
రాజుని యాజక సమూహంగా చేశాడు. దేవుని సొంతాన్ని ప్రజలుగా చేశాడు. మనం మెళుకు కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. ఐదవది 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక చాలు. ఇక్కడ ఈ మాట, మీ చింత యావత్ ఆయన మీద ఏంటంటే ప్రార్థన. ప్రార్థనలో మనము మెలకుగా ఉండాలి. మనకు వచ్చే ప్రతి కష్టంలో కూడా మనము ప్రార్థనలో మెలకువ కలిగి ఉండాలి. మరి మన చింత అంతా కూడా ఆయన మీద వేసారి ఉండాలి. అందుకనే మరి సామెతలు 16వ అధ్యాయం 3వ వచనం చూడండి. 16:3 వచనం చూడండి. సామెతలు 16:3 వచనము. సామెతలు 16:3 వచనం. మీ పనుల భారం యెహోవా మీద మోపము, అప్పుడు మన ఉద్దేశాలు సఫలమవుతాయి. కనుక మన ప్రతి భారమును కూడా ఆయన భరించేవాడు. కనుక నీ పనుల భారం ఆయన మీద మోపు. కనుక మరి అక్కడ అదే మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. మన గురించి చింతించేవాడు ఆయన కంటే మరొకరు ఎవరు లేరు లోకంలో. కనుక మన పనుల భారం అన్నింటిని విషయం కూడా మనం మోయలేము కాబట్టి మన చింతలు, మన భారాలను కూడా ఆయన మీద వేయాలి. 55వ కీర్తన 22 వచనం కూడా రాయబడింది, నీ పనుల భారం యెహోవా మీద మోపము, ఆయన్ని నిన్ను ఆదుకొను. 55వ కీర్తన, నీ పనుల భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొను. నీతిమంతులన్నాడు కూడా కదలలేడు. మీ చింత యావత్ ఆయన మీద వేస్తే నిన్ను కదలకుండా ఉంచుతాడు. కనుక విశ్వాస జీవితంలో మనము ప్రార్థన అవసరము. ప్రార్థనలో మెలకు ఉండాలి. ప్రార్థనలో ప్రతి భారం ఆయన చెప్పుకోవాలి, ఎవరికో చెప్పేది కాదు. మనం ఆయన చెప్పుకున్నట్టయితే మన ప్రతి భారాన్ని భరించి మన కార్యం సఫలపరిచి, మన ఉద్దేశం సఫలపరిచి, మన కార్యం నెరవేర్చేటువంటి వాడు మనకున్నాడు. కనుకని మనం ప్రతి విషయంలో మరి విసుగుదల లేకుండా ప్రార్థించి ఆయనకు అప్పచెప్పవలసినటువంటి వారిగా ఉన్నాడు. కానీ ప్రార్థనలో కూడా మెళుకు ఉండవని శిష్యులకు చెప్పాడు, మనకు కూడా చెప్తున్నాడు. చూడండి 21వ అధ్యాయం లూకాసు వార్తలో 26వ వచనం చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయము 26వ వచనంలో ప్రభు పలికినటువంటి మాట. లూకాసు వార్త 21వ అధ్యాయము 26వ వచనంలో చివరి వచనం, క్షమించండి 36వ వచనం, 36వ వచనం. కాబట్టి మీరు జరగబో వీటి నెలలను తప్పించుకొని మనుషు కుమారుడిక నిలబడుటకు శక్తి గలవారు అన్నట్లు ప్రార్థన చేస్తూ మెలకు ఉండడని శిష్యులతో చెప్తున్నాడు. దానికంటే పైన చెప్పాడు, ఒకవేళ మీరు తిండి వల్లనేమో, మత్తు వల్లనేమో, ఐక్య విచారం వల్లనేమో మీ హృదయాలు మందమైపోతాయేమో, మెడుకులాకుండా అయిపోతాయేమో, మరి తప్పిపోతారేమో, శోధన విషయంలో తప్పిపోతారేమో, ప్రార్థనలో తప్పిపోతారేమో, మరి రక్షణ విషయంలో తప్పిపోతారేమో, మరి విన్నదానికి తప్పిపోతారేమో. కనుక మీరు ఏం చేయాలంటే ప్రభుత్వ నిలబడాల్సి వస్తుంది. ఆ నిలబడాలంటే శక్తి కావాలంటే మనం ప్రార్థన అవసరము. కానీ ప్రార్థనలో మెలకువ, ప్రార్థన కూడా మెలకువ కలిగి ఉండాలి. అప్పుడే మన ఉద్దేశంలో సఫలమవుతాయి. మన భారాన్ని భరించి మనకు తేనటువంటి ప్రతిఫలం ఇచ్చేవాడు ఉంటాడు. కొన్ని రాత్రికాల సమయంలో ప్రార్థన విషయమై కూడా మరి మనము మెలకువగా ఉండి మన ప్రతి భారమును, ప్రతి అక్కరను మనం ఆయనకి విన్నవించుకునేటువంటి వారు కూడా ఆయన మీద వేసేయాలి. మనం భరించడం. మిమ్మల్ని గురించి చింతించేవాడు ఆయన ఉన్నాడు. మీరెందుకు చింతిస్తారు? మీరెందుకు బరువు మోస్తారు? మీ బరువు కింద పెట్టండి, ఆయన మీద పెట్టు. ఒక ఆమె బస్సు ఎక్కి పెద్ద మూట తీసుకొని బస్సు ఎక్కిందంట. బస్సు ఎక్కిన తర్వాత ఆ మూట నెత్తిన పెట్టుకుందంట. ఆమె ఏమ్మా కింద పెట్టొచ్చు కదండి. అయ్యా నేను నాకు ఒక్కదానికి కదా టికెట్ తీసుకెళ్ళి దీనికి తీసుకోలేదు కదా, అందుకని బస్సు మీద ఎందుకని నా నెత్తిన పెట్టుకున్నానంట. చూడండి ఎట్లా ఉంది. నువ్వు బస్సులో పెట్టుకుంటే ఏముంది, నేను నెత్తిన పెట్టుకుంది మోసేది ఎవరు? బస్సే కదా. అంటే ఆమె తెలివి ఎట్లుంది. కనుక మరి ఆయన మీద వేసేస్తే ఆయన మోస్తాడు, నువ్వు మోసేది కాదు. కనుక మన చింత యావత్తు మన మోసేవాడు ఉన్నాడు. మన విషయం చింతగలవాడు ఆయన కంటే మరొకరు లేదు. కనుక మన చింత యావత్తు ఆయనే భరించేవాడు, ఆయనే భరించేవాడు. కనుక ఈ రాత్రి కాల సమయంలో మరి రక్షణ విషయంలో మెలకు ఉండాలి, శోధన విషయంలో మెలకు ఉండాలి, వినదానందు మెలకు ఉండాలి, తర్వాత తప్పుడు బోధన విషయంలో మెలకు ఉండాలి, ప్రార్థన విషయంలో మెలకు ఉండాలి. ఆరోదిగా మరి ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 40 వచ్చిన చూడండి.
24వ అధ్యాయము 40వ వచనం. ఆ కాలమున ఇద్దరు పొలంలో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు తిరగలి విసురుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మన ప్రభు వచ్చును మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. తర్వాత 43 వచ్చిన చివరిలో మెలకువగా ఉండుడి, 44 వచ్చిన చివరిలో సిద్ధముగా ఉండుడి. ఇట్లా చూస్తూ పోతే మరి మెలకువగా ఉండండి, సిద్ధంగా ఉండండి, మెలకువగా ఉండండి, సిద్ధంగా ఉండండి అని ఎన్నో పర్యాయములు చెప్పడం. దేని కొరకంటే పిల్లరా మరి మనము రాకడ కొరకై సిద్ధంగా ఉండాలి. ఇద్దరు తిరగలి విడుస్తుంటే మరి లూకాసు వార్త లేబడింది, ఇద్దరు ఒక మంచం మీద పడుకొని ఉందరు, ఒకరు ఎత్తబడుదురు, ఒకళ్ళు విడవబడతారు. తిరగలి విసురుతూ ఉంటారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఇంకొకళ్ళు విడవబడతారు. ఇద్దరు మరి ఒకడు మిద్దె మీద ఉంటాడు, కిందికి రావడానికి కూడా వీల్లేదు, పైనుంచి పైన ఎత్తబడతారు. ఇలాంటి సంగతులు మనకు తెలుసు, చాలా సంగతులు. కనుక ఏదైనా ఏ గడియలో ప్రభు వస్తాడో తెలియదు. కాబట్టి ఆ ప్రభు వచ్చినప్పుడు మెలుపు ఉండకపోతే మనం ఎత్తబడలేము. ఎత్తబడేటువంటి గుంపులో మనం మెలుపు ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ప్రభు ఏ గడియలో వస్తాడో తెలియదు. ఆయన రాకడ విషయం వచ్చిందా ఎప్పటి నుంచో వింటున్నాంలే, మేము చిన్నప్పటి నుంచి వింటున్నాంలే, ఇదిగో వచ్చా, అదిగో వచ్చా, ఇదిగో వచ్చా, వచ్చా 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 ఎక్కడ వస్తున్నాడు, ఇంకా రాలేదులే అన్నట్లుగా నిర్లక్ష్య వైఖరి మనలో ఉండకూడదు. ఒకవేళ ప్రభు రాకునిపై మనం ఎత్తబడొచ్చేమో, ఆ ఎత్తబడే టైంకి అలాంటి నిర్లక్ష్యత ఉన్నట్టు మనం ప్రభు రాజ్యానికి వెళ్తామా? వెళ్ళలేము. కనుక మనము ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, లేదా మనం ఈ లోకం నుంచి ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. కనుక ఆ గడిని గురించి, ఆ సమయాన్ని గురించి తండ్రి తప్ప వేరెవరు కూడా తెలియదు. కనుకనే మెళుకుగొండండి. కనుక ఒకరు ఎత్తబడుతున్నారు, ఒకరు విడబడుతున్నారు. కనుక ఈ రాత్రి కాలం మెలకువ లూకాసు వార్తలో ఇందాక చదివాం. కనుక ఆయన వచ్చినప్పుడు మెలకు కలిగి ఉండాలంటే, సిద్ధంగా ఉండాలంటే మరి ప్రార్థన మనకి ఎంతో అవసరం. చివరిగా 2 ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10, 11, 12 వచ్చినారు. ఎఫెసీ పత్రిక తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులైనడి మీరు అపవాది తంత్రమును ఎదిరించడానికి శక్తి గలవారు అన్నట్లు దేవుడు సర్వమైన కవచమును ధరించుకునుడి. కానీ తుదకు ప్రభు మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి. ఎందుకు బలవంతులు ఉండాలి? ఎట్లా బలం వస్తుందంటే దేవుడు ఇచ్చేటువంటి సర్వాంగ కవచం ద్వారా. ఇప్పుడు ఒక సైనికుడికి తనకి ఇచ్చినటువంటి ఫుల్ ఆర్మ్స్ అని కూడా వేసుకోవాలి. మరి హెల్మెట్ పెట్టుకోవాలి, మరి దట్టి కట్టుకోవాలి, మంచి కోట్ వేసుకోవాలి, లోపల షీల్డ్ వేసుకోవాలి, తర్వాత డాలు పట్టుకోవాలి, తర్వాత మరి దానికి బ్యానెట్ ఉంటుంది, తుపాకీకి ముందు బ్యానెట్ ఉంటుంది, అది ధరించుకోవాలి, గుళ్ళు పెట్టుకోవాలి, మంచి డ్రెస్ వేసుకోవాలి, మంచి షూ వేసుకొని రెడీగా సిద్ధంగా ఉండాలి. ఆ విధంగానే సర్వాంగ కవచం మనకి ఇచ్చాడు దేవుడు. సర్వంగా కవచమైనటువంటి ఆ శిరస్త్రాణం మొదలుకొని పాదరక్షల వరకు సమాధాన స్వార్థం ధరించేటువంటి పాదం మట్టుకు మనకున్నటువంటి సర్వాంగ కవచాన్ని మనం ఎల్లప్పుడూ ధరించుకొని సిద్ధంగా ఉండాలి. సర్వాంగ కవచం మనకుందా? ఎక్కడ లోపం అవుతూ ఉంది? తల మొదలుకొని శిరస్త్రాణం, రక్షణ శిరస్త్రాణం, మరి నీతి అనేటువంటి మైమరు, సత్యమైనటువంటి దట్టి, విశ్వాసమైనటువంటి డాలు, వాక్యమైనటువంటి ఖడ్గము, సమాధాన స్వార్థమైనటువంటి జోళ్ళు, ఇవి మనకున్న ఉన్నాయా? రక్షణ శిరస్త్రానం. ఎక్కడ కుదబడిందో, ఎక్కడ ఏది నష్టమైందో విశ్వాసించడం మనం మరీ జాగ్రత్తగా సరి చేసుకునవలసినటువంటి వారిగా మనం ఉండాలి. కనుక ఈ రాత్రికాల సమయంలో చివరిగా సర్వాంగ కవచం ధరించుకోకపోతే శత్రువును జయించలేదు. కనుకనే దేని కొరకు సర్వాంగ కవచం అంటే చూడడానికి రాయబడింది. సర్వాంగ కవచం 13వ వచనం. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్యను నెరవేర్చిన వారి నిలబడకు శక్తిమంతులగునట్లు దేవుడి సర్వాంగ కవచము ధరించుకుని సాధారణ లోకమును, పాపమును, అంధకారమును జయించేటువంటి శక్తి ఈ సర్వాంగ కవచంలో ఉంది. కనుక ఈ సర్వాంగ కవచం మనం ధరించుకొని మనము నిబ్బరమైన బుద్ధి కలిగి ప్రభుకి రాకుడు కొరకు ఎదురు చూడవలసిన వారు. కనుక ఆ ప్రభు ఏ గడిని వచ్చినో దొంగవలే వచ్చాడు.
ఏ జామున వచ్చునో మీకు తెలియదు కాబట్టి కోడికి వినప్పుడు వచ్చునో తెల్లవారినప్పుడు వచ్చునో ఎప్పుడు వచ్చునో తెలియదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, మెలకు ఉండాలి, విన్నదానికి జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థనలో జాగ్రత్తగా ఉండాలి, మరి విశ్వాస జీవితంలో జాగ్రత్తగా ఉండాలి, రక్షణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ విధంగా మనం అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండి చివరిగా సర్వంగ కవచము ధరించుకున్నటువంటి వారమై మరి ప్రభువును ఎదుర్కోవడానికి సాధనలు చేయించడానికి మనము మెళుకోగలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కనుక పిల్లలు రాత్రి కాల సమయంలో ప్రభు వచ్చే వేళ దినాలు చాలా కష్టంతో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, శోధనలతో కూడిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. శోధనలకు గురి కాకుండా ఉండాలంటే అనుదినము మనం వాక్య ధ్యానము, ప్రార్థన, మరి ప్రభుకు సమీపస్తులుగా ప్రభు కలిగినటువంటి మనసు, ప్రభు ఇచ్చినటువంటి సర్వ కోచను కాపాడుకొనచ్చు వాక్యమును మన విధంలో ఉంచుకొని మనం జాగ్రత్తగా ఉండకపోతే సాతానుకు లోబడే ప్రమాదం ఉంది. లోకంలో ఎన్నో రకాలుగా శోధనలు మనం ఎదుర్కొనే వారికి చిక్కులో పడేటువంటి ప్రమాద పరిస్థితులు ఉన్నాయి. వాటి నుండి తప్పించుకోవాలంటే మనం అంతకంత ప్రభుకు సమీపస్తులుగా ఉండాలి. మందిరమును, వాక్యమును, మరి దేవుని ప్రజలను, దేవుని దోస్తులను, దేవుని వాక్యాన్ని, ప్రభుత్వ పరిచయను ప్రేమించి మనం సమీపంగా ఉండేదానికి ఇష్టము కలిగిన వారంగా ఉండాలి. అప్పుడే మనము మరి వారిని జయించగలము. లోకంలో ప్రభు వచ్చే వరకు నమ్మకంగా ఉండగలము, ప్రభు వచ్చేవాడు ఎత్తపడగలము. లేదా మనకు మరి ప్రభు రాక ముందే మనం లోకాన్ని విడిచిపెడితే ప్రభు రాజ్యంలో అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి తీసుకుని పోబడగలం. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయగా ప్రార్థన చేస్తాం. చేయండి ప్రార్థన. తండ్రి యేసు ప్రభువాని స్తోత్రాలు, దేవాని స్తోత్రాలైనా